రామరాజు కాళ్ళ మీద పడి శ్రీవల్లి భద్రావతి కుట్ర విశ్వ బయట పెట్టేలా చేసిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు రామరాజు కాళ్ళ మీద పడి మరీ శ్రీవల్లి భద్రావతి కుట్ర విశ్వ బయట పెట్టేలా అమూల్య ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సాగర్ ఉద్యోగానికి వెళ్తూ రామరాజు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలనుకున్నా కానీ రామరాజు కాళ్ళని వెనక్కి తీసేస్తాడు. ఎందుకంటే తన కొడుకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు తనకు చెప్పలేదు, ఇంకా ఎప్పుడు కూడా తన కొడుకు తనకు చెప్పలేదన్న కోపంతో రామరాజు ఆశీర్వాదం కూడా ఇవ్వడు. నాకు తెలుసు నర్మదా, ఈ ఇంట్లో నాకు ఎవరూ సపోర్ట్ చేయరు, నేను నా కాళ్ళ మీద నిలబడి గొప్పగా ఎదిగితే చూసి తట్టుకోలేరు, అందుకే నన్ను ఆశీర్వాదం కూడా ఇవ్వరు అని చెప్పి బాధపడుతూ వెళ్ళబోతూ ఉండగా నడిపోడా అంటూ పిలుస్తుంది. తల్లికి కొడుకులు ఎలాంటి వాళ్ళైనా సరే నాకు ఎంతో ఇష్టమవుతారు. కన్న తల్లిదండ్రులు కొడుకులు ఒక గొప్ప స్థాయికి ఎదగాలనే కోరుకుంటారు, కానీ వాళ్ళ మీద ఎన్నో కలలు కంటారు. ఆ కలలన్నీ కళ్ళలైపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ ఏంటో నీకు ఇప్పుడు తెలీదు. రేపు మీకు ఎవరొకరు పుట్టాక వాళ్ళ మీద మీరు ఆశలు పెంచుకుంటే వాళ్ళు మీ ఆశలకి వ్యతిరేకంగా నడుస్తుంటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. అయినా నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు మొదటి రోజు. ఈ మొదటి రోజు నుంచి నువ్వు చాలా చక్కగా దినదినాభివృద్ధి జరగాలని ఒక తల్లిగా నేను కోరుకుంటూ నీకు హారతిచ్చి మరీ పంపిస్తానని హారతిచ్చి బొట్టు పెట్టి క్షేమంగా వెళ్ళి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు, రామరాజు గారి మధ్య కొడుకు గొప్ప స్థాయిలో ఉన్నాడు అని అందరూ అనుకునేటట్టుగా ఉద్యోగం చేసుకో అని చెప్పి పంపిస్తుంది. పంపించేసరికి ఇంకా కరెక్ట్గా గేటు తీసుకుని వెళ్ళబోతూ ఉండగా ఎదురుగా అమూల్య కనబడుతుంది. అమూల్య కనబడేసరికి అమూల్య వంక చూస్తాడు. జాబుకి వెళ్తున్నావా అన్నయ్య అని చెప్పాను, కానీ అవును అనేసరికి మంచే జరుగుతుంది అన్నయ్య అని ఇంకా అమూల్య చెప్పడంతో ఇంక ఈలోపు ఏంటే బయటుండి ఏం చేస్తున్నావే అని చెప్పాను, కానీ నేనేమీ చేయడం లేదు, వచ్చే పోయే వాళ్ళకి బాయ్ బాయ్లు చెప్తున్నావా అని చెప్పి మాట్లాడి లోపలికి తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయేసరికి ఏంటి నేనేదో నీ పెళ్ళాన్నట్టు నా మీద పెత్తనం సాధిస్తున్నావు అని చెప్పాను, కానీ మరి నువ్వు నా పెళ్ళానివే కదా, అందరి ముందు విశ్వ నేను ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము అంటూ తెగేసి చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి నేను నీ పెళ్ళాన్ని అయినట్టు అంటూ మాట్లాడుతున్నావు అనగానే నేను మా నాన్న పరువుని కాపాడడం కోసం మాత్రమే నా మెడలో తాళి కట్టుకున్నాను. నువ్వు చేసిన తప్పు నీ నోటితోనే ఒప్పుకుని మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేటట్టు చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టను అనగాని ఏంటి నేను మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతానా? ఎప్పటికీ జరగదు అనగాని జరుగుద్ది. ఈ అమూల్య తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది, ఏది జరగకుండా ఉండదు. నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నావేమో, అస్సలు వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి చూద్దాం ఛాలెంజ్లో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో అని చెప్పి ఇంకా అమూల్య విశ్వ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంకా అలా ఛాలెంజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా అంటే అమూల్య తగ్గదు, అటు విశ్వ తగ్గడు. అమూల్య ఎప్పటికప్పుడు విశ్వకు టార్చర్ చూపిస్తూనే ఉంటుంది. అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఎవ్వరూ లేనప్పుడు విశ్వని టార్చర్ పెట్టేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు విశ్వకైతే. ఎందుకంటే తన మాట ఎవరూ నమ్మరు. ఎక్కడైనా సరే ఆడవాళ్ళ మాటలే నమ్ముతారు, కానీ మగవాళ్ళ మాటలు నమ్మే అవకాశం ఉండదు కదా. సో అందుకని విశ్వ మాటలు మాత్రం ఎవరూ పట్టించుకోరు. అమూల్య టార్చర్ పెట్టేసరికి అటు నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదు. నిద్రపోతున్నా కానీ అస్సలు బ్రతకనివ్వదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంకా నిద్ర కూడా కరువైపోతుంది. పొద్దుటే చూసేసరికి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మారిపోయి ఉండడంతో ఏమైందిరా, రాత్రంతా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? దాంతో కాపురంగాని చేస్తున్నావా? ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు? దాంతో కాపురం చేయడానిక దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది అనగానే మరి అలాంటి తప్పుడు దాంతో ఏం చేస్తున్నావురా చెప్పు అని చెప్పనేసరికి
ఏం చెప్పనత్త నా బాధ, ఎంతని చెప్పని చెప్పు, ఏం చెప్పినా ఏం చేసినా అది మాత్రం నన్ను ప్రతి క్షణం టార్చర్ పెడుతూనే ఉంది. నేను ఎంత టార్చర్ అని భరిస్తున్నానో తెలుసా? ప్రతి క్షణం నాకు నిద్ర లేకుండా చేస్తుంది. అయినా నా బాధ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నేనే ఏదో తప్పు చేసినట్టు అందరూ కూడా నన్నే తప్పు పడుతున్నారు. నేనేదో దాన్ని కావాలని పెళ్లి చేసుకున్నట్టు నన్నే తప్పు పడుతున్నారు అంటూ మాట్లాడేసరికి, మరి నువ్వు దాన్ని కావాలని పెళ్లి చేసుకోకపోతే మరి ఎలా పెళ్లి చేసుకున్నావురా? దాన్ని నేను కేవలం ఒక రాత్రంతా నీతో ఉంచుకోమని మాత్రమే చెప్పాను. మరి నువ్వేం చేశావు? ఏకంగా దాని మెడలో తాళి కట్టి తీసుకొచ్చేసావు అని చెప్పి మాట్లాడడంతో, ఏం మాట్లాడుతున్నావత్తా? తాళి కట్టి నేను తీసుకురావడం ఏంటి? అదే దాని మెడలో అదే తాళి వేసుకుందత్తా అని చెప్పాను. కానీ చీనోర్మి, నిన్ను నమ్మనరా నేను. దాని మెడలో అదెందుకు తాళి వేసుకుంటుంది? ఏరు కోరి ఇంటికి కోడలుగా వస్తుందా? ఎవరైనా సరే కోడలుగా రావడానికి ఇష్టపడతారా? నువ్వు మరీ చెప్తావు అనగానే, నీకు ఎలా చెప్పాలత్తా? ఎలా చెప్తే నీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అనగానే, లేరా నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్తున్నావు, నన్ను మోసం చేసావు అనగానే, లేదత్తా అసలు నేను నిన్ను మోసం చేయలేదత్తా, అది నీకు అర్థం కావట్లేదు, అది నన్ను మోసం చేసిందత్తా. లేదంటే నేను ఎందుకు చెప్తాను చెప్పు అనగానే, లేదురా నేను మోసపోయాను, నువ్వే నన్ను మోసం చేశావు అంటూ చెప్తుంది. చెప్పేసేసరికి, సర్లే అత్త, నేను ఎంత చెప్తున్నా నీకు అర్థం కాదు, ఎందుకంటే నా బాధ నాకు మాత్రమే తెలుసు, నీకేం తెలియదత్తా, నేను దాంతో టార్చర్ పడలేకపోతున్నాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి విశ్వ వెళ్ళిపోతాడు. నిజంగానే విశ్వ చెప్పేది నిజమేనా, లేక వాడు అబద్ధం చెప్తున్నాడా? అయినా నా మేనల్లుడు నాకెందుకు అబద్ధం చెప్తాడు? మరి అలాంటి తప్పుడు అదెందుకు తన మెడలో తాళి వేసుకుని వచ్చింది? అసలు ఏ ఉద్దేశంతో తాళి వేసుకొచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా తన పని తను చేసుకుంటుంది. ఇంకిక్కడ రామరాజు వీళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్పాడు కదా, ఇంకా చందు వెళ్తాడు. చందు వెళ్ళిన తర్వాత చందుకి క్యారేజ్ పట్టుకెళ్ళడం కోసమని అప్పుడప్పుడు వల్లి వెళ్తూ ఉంటుంది. వల్లి అలా వెళ్తూ ఉండగానే, నేను నీకు సహాయం చేస్తాను బా, నువ్వు ఒక్కడివి ఏం చేసుకుంటావు, నాకు ఏదో ఒక డిపార్ట్మెంట్ అప్పగించాను. కానీ ఏంటి వల్లి నువ్వేం చేస్తావు? అయినా నీకు ఏదో ఉద్యోగం ఉంది కదా, ఏదో స్కూల్లో నువ్వు టీచర్ ఉద్యోగం వచ్చింది అని చెప్పారు కదా, మరి ఆ టీచర్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తావు? వెళ్ళు, టీచర్ ఉద్యోగానికి వెళ్ళు, ఇది పెద్దోడు నేను చూసుకుంటాంలే అనగానే, అవును వల్లి, రైస్ మిల్లులో ఆడదానివి నువ్వేం చేస్తావు? వెళ్ళి చక్కగా నువ్వు ఎంతో గొప్పగా ఎంఏ ఇంగ్లీష్ చదివావు, అలా అంత గొప్ప చదువు చదివి నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది? వెళ్ళి నువ్వు ఆ స్కూల్లో టీచర్గా వర్క్ చేసుకో అని చెప్పి ఇంకా చందు చెప్తాడు. టీచరా, ఎంఏ ఇంగ్లీషా, 7th క్లాస్ చదివిన నేను ఎంఏ ఇంగ్లీష్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటో నా పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మళ్ళీ అదే గొడవ ఎత్తితే ఈసారి నేను అడ్డంగా దొరికిపోవడం ఖాయం అని చెప్పి అనుకుంటూ వల్లి కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. అదేంటమ్మా వల్లి, ఇప్పుడే వెళ్ళావు, అప్పుడే క్యారియర్ ఇచ్చేసి వచ్చేసావా అనగానే, అవును అత్తయ్య గారండి, మీరు మళ్ళీ ఇంట్లో ఏదో ఒక పని చేయడానికి సహాయం ఉండాలి కదా అనగానే, అవునమ్మా వల్లి, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావేంటి మధ్య? నువ్వు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యావు కదా, మరి జాబ్కి వెళ్ళాలి కదమ్మా, ఇంట్లోనే ఉండిపోతే ఎలాగా? పాపం ఆ పిల్లలకి ఆ ఇంగ్లీష్ రావద్దు, నువ్వు వెళ్ళి ఇంగ్లీష్ టీచర్గా నీ వర్క్ నువ్వు చూసుకోవాలి కదమ్మా అని చెప్పనేసరికి, అచ్చి బాబోయ్ అలా అంటారేంటి అత్తయ్య గారు, ఇప్పుడు నేను జాబ్ చేయడం అంత ముఖ్యమా ఏంటి? మామయ్య గారికి మీకు తోడుగా ఉండి ఇంటి దగ్గరే మీకు సేవ చేసుకుంటూ ఉండాలి. అసలే మామయ్య గారు ఎప్పుడూ నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. మరి అలాంటి మామయ్య గారు ఇప్పుడు ఇంటి దగ్గరే ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి మావయ్య గారికి సేవ చేసుకోవాలి కదా, అందుకే నేను ఇంటి పట్టునే ఉంటున్నాను. జాబుదేముంది, ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు. మావయ్య గారు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిన తర్వాత నేను జాబ్కి వెళ్తానులేండి అత్తయ్య గారు, ఇప్పుడు కంగారేమీ లేదులేండి. మీరు ఇదే విషయం మళ్ళీ మావయ్య గారి దగ్గర మాట్లాడితే మావయ్య గారు జాబ్కి వెళ్ళమంటారు. మావయ్య గారికి సేవ చేసుకోవడం నా భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని నా నుంచి దూరం చేయకండి అత్తయ్య గారండి అని చెప్పి మాట్లాడేసరికి, సరే నీ ఇష్టం వల్లి,
సేవ చేసుకుంటాను అంటే నేనెందుకు కాదంటాను, నీకు నచ్చినట్టే ఉండు అని చెప్పి ఇంకా అమ్ముల్ బుజ్జమ్మ కాస్త వల్లికి చెప్తుంది. అచ్చు బాబోయ్, కొంచెంలో గండం తప్పిపోయింది, లేదంటే మళ్ళీ ఉద్యోగం అది ఇది అంటారు. మామయ్య గారు ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే మామయ్య గారు ఉండుంటే ఉద్యోగానికి వెళ్ళమ్మా పర్వాలేదు, నాకేమీ సేవ చేయనవసరం లేదు అంటూ చెప్పుకొస్తారు. ఈ ఆలోచన మరొకరిలో ఎవరిలోనూ మెదలకుండా ఉండాలి అంటే నేను మామయ్య గారికి ఎప్పటికప్పుడు సేవ చేస్తూనే ఉండాలి. అప్పుడు మామయ్య గారి సేవ చూడలేకే నన్ను ఉద్యోగానికి పంపించేస్తున్నారని వాళ్ళకు నా తోటికోడల మీద ఆశ ఆడిపోసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కాస్త ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసేసరికి ఇంకా రామరాజు హాల్లో కుర్చీలో కూర్చుని ఉండగా గబగబా నూనె పట్టుకెళ్ళి కాలుకి నూనె రాస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, చాలా నొప్పులుగా ఉన్నాయి బుజ్జమ్మ, నేనే పిలిచి నిన్ను అడగాలనుకున్నాను, కానీ నువ్వే నా మనసు తెలుసుకున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఇక్కడ రాస్తుంది వల్లి కదా, కాదు మామయ్య గారు, నేను అన్న విషయం చెప్తే కోడల చేత పనులు చేయించుకుంటున్నాను అని చెడ్డ పేరు వస్తుందని ఎక్కడ వద్దంటాడో, మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి అంటే ఖచ్చితంగా ఎలా ఉన్నా చెయ్యాల్సిందే అన్న ఉద్దేశంతో ఇంకా ఏం మాట్లాడకుండా సరేనని ఇంకా అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఉండిపోయేసరికి అలాగే సైలెంట్గా ఉంటాడు. ఇంకా కొంతసేపటికి వేదవతి వస్తుంది. వేదవతి రావడంతో ఏంటా వల్లి, నువ్వు కాళ్ళకి నూనె రాస్తున్నావేంటి అనగాని అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు. అదేంటి అమ్మ వల్లి, నువ్వు కాళ్ళకి రాస్తున్నావేంటి అనగాని, అయ్యో మామయ్య గారండి, మీ కాళ్ళకు రాసినంత మాత్రాన తప్పేముందండి, మీరు నా తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు, మామయ్య అత్తయ్య అంటే అత్తవారింట్లో అమ్మ నాన్నలు అంటూ మా అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉండేది. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మీ అత్తయ్యకి మామయ్యకి సేవ చేసుకో అమ్మ, అది ఎంతో పుణ్యమని ఎప్పటికప్పుడు మా అమ్మ చెప్తూనే ఉండేది అత్తయ్య గారండి. అందుకే అవకాశం కుదిరినప్పుడల్లా సేవ చేసుకోవడానికి నేను ఆసక్తి చూపిస్తాను, అంతే తప్ప నేనేమి పనికి తప్పించుకునే దొంగను కాదు అత్తయ్య గారండి. మీకు నేను ఎప్పుడూ సేవ చేసుకుంటాను, మీకు నేను ఎప్పుడూ సహాయంగా ఉంటాను అంటూ లేనిపోని కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం మొదలు పెడుతుంది వల్లి. అయితే చెప్పేసేసరికి రామరాజుకి అలాంటి మాటలే బాగా నచ్చుతాయి కదా, వల్లి మంచిది అని అనుకుంటాడు కదా. ఇప్పటికే రైస్ మిల్ విషయంలో చిన్నోడేమో చేయనని చెప్పేశాడు, నడిపోడేమో చేయను, నేను ఉద్యోగం చేసుకుంటాను, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటూ నడిపోడు చెప్పేశాడు. ఇంకా పెద్దోడు ఉద్యోగం మానేశాడు. మానేసినా కానీ నీ భార్య ఒప్పుకోదరా అని చెప్పినా నేను ఎందుకు ఒప్పుకోను మామయ్య గారండి అంటూ చెప్పుకొచ్చింది. ఇంకేముంది, ఇంకా మంచిదైపోయింది కదా వల్లి. ఇంకా రామరాజు దృష్టిలో వల్లి చాలా గొప్పగా కనిపిస్తుంది. చాలా గొప్పగా కనిపించేసరికి ఇంకా ఏం మాట్లాడడానికి అవకాశం లేక సైలెంట్గా ఉండిపోతారు అందరూ కూడా. ఇంకిక్కడ అమూల్య విశ్వకు నరకం చూపిస్తుంది. ప్రతి క్షణం నిద్ర లేకుండా చేస్తుంది కదా. చేసేసరికి ఇంకొక రోజు ఇంట్లో ఎవరు ఇంట్లో ఉండకుండా అందరూ కూడా వీళ్ళిద్దరికీ ప్రైవసీ కల్పించాలని రేవతి, ఈ పెద్దావిడ జానకి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి అందరినీ కూడా గుడికి తీసుకువెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ మాత్రమే ఇంట్లో ఉండిపోతారు. యాక్చువల్గా అయితే వాళ్ళని ఇంట్లో ఉంచడానికి కాదు, కావాలని ఒక చోట ఉంచేసి వాళ్ళు ముందు కారులో వెళ్ళిపోయారంటూ రేవతి చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఇద్దరు ఇంట్లో ఉండేసరికి ఈ విషయాలన్నీ కూడా తనకు తెలుసు. మిమ్మల్ని ఒంటరిగా ఇంట్లో వదిలేస్తున్నానమ్మా, ఒకరినొకరు అర్థం చేసుకోండి అని చెప్పనగానే ఇదే సరైన అవకాశం, వీడు కొమ్ములు వంచి మా నాన్న కాళ్ళ మీద పడేటట్టు చేయాలి అని ఆలోచన చేసిన అమూల్య కాస్త వాడికి టార్చర్ నరకం చూపిస్తుంది. నరకానికి స్పెల్లింగ్ చూపించేసరికి ఇంకాడు క్షమించు, నన్ను క్షమించు, నేను నీ విషయంలో చేసింది తప్పే, నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధమే అనగానే పద మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, నువ్వు చేసిన తప్పును ఒప్పుకో అని చెప్పనేసరికి ఒప్పుకుంటాను, దయచేసి నన్ను వదిలేసి, ఎందుకంటే
ఆడది తలుచుకుంటే ఏం చేయడానికైనా వెనకాడదు అని అంటారు కదా. అలాగే అమూల్య తన తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పించాలి అన్న ఉద్దేశంతో పట్టుదలతో ఉంది కదా. ఇంకా విశ్వకు చాలా బాధ కలిగేటట్టుగా నిద్ర లేకుండా కళ్ళు వాసిపోయి మొహం వాసిపోయి ఇంకా కంటి మీద కునుకు పడనివ్వదు, అంత రకంగా గదిలో టార్చర్ పెట్టేస్తుంది. ఇంకా వాడు కాస్త లొంగిపోయి నిజం చెప్పేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి రామరాజుని దగ్గరికి అయితే విశ్వను తీసుకువెళ్ళి ఒక్క తోపు తోసేసరికి కాళ్ళ మీద పడతాడు. పట్టుకో, మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నువ్వు ఏం తప్పు చేశావు, నా విషయంలో నువ్వు చేసిన కుట్రేంటి మొత్తం చెప్పు, నీతో పాటు ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో మొత్తం విషయం చెప్పాలి, చెప్తావా లేదా అనగానే చెప్తాను అని చెప్పి ఇంకా విశ్వచేత అయితే చెప్పిస్తుంది. చెప్పు, అసలు నువ్వు నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? నేను మీ నాన్న మీద పగ తీర్చుకోవడం కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించడానికి సిద్ధపడ్డాను. మాకు ఆయుధంగా ఉండడం కోసం ఈ ఇంటి నుంచి నిన్ను నన్ను కలపడానికి ఒకళ్ళు మనిషి సహాయం ఉంది కాబట్టి ఆ మనిషి ఎవరా అని ఆలోచించినప్పుడు ఈ వల్లి వాళ్ళ గురించి మాకు తెలిసింది. ఈ వల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తి లేదని, డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు అన్న విషయం తెలుసుకున్నాము. అలా తెలుసుకున్న మేము ఈ వల్లి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి అమూల్యకు నాకు మధ్య ప్రేమ రాయబారం నడపాలి. పైగా అమూల్య మనసులో నేను ఉండేటట్టుగా, నన్ను అమూల్య ప్రేమించేటట్టుగా మీరు చెయ్యాలి. అప్పుడే అమూల్య నా చెక్కు చేతల్లోకి వస్తుందని వాళ్ళకి చెప్పి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి మరీ బేరం కుదుర్చుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను ఏం చెప్తున్నా చేసుకుంటూ వచ్చింది. చివరికి అమూల్య ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి కూడా ప్లాన్ చేశాము. మేమిద్దరం కలిసున్న ఫోటోలు అందరి ముందు బయట పెట్టి మేము ఈ విషయాన్ని బయట పెడదామనుకున్నాం, కానీ అప్పుడు మిస్ అయింది. ఇంకా అవకాశం పెళ్ళికి మాత్రమే ఉంది. తెల్లారితే పెళ్ళి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, లేదా నా 10 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయండి అంటే మేను ఆపేసి మరీ అమూల్యను తీసుకొచ్చి నాకు అప్పగించి వాళ్ళ ఆయన ప్రసాదరావును తీసుకుని వెళ్ళిపోయారు. కేవలం వాళ్ళ ఆయన కోసమే అమూల్యను నాకు అప్పగించారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చిన రామరాజు చాలా ఆవేశంగా కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడతాడు. ఇంకా వీడు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి లేచి నిలబడతాడు. మరి నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేసావరా, నా కూతురు మెడలో ఎందుకు తాళి కట్టావరా అంటూ చెంపలు పగలగొట్టేసరికి మీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మాట నిజమే, అది తనని ముట్టుకుని కాదు, రాత్రంతా తను నాతో గడిపింది అన్న ఒక్క విషయం మీద నేను తన జీవితం మీద మచ్చ వెయ్యాలి అనుకున్నాను, నింద పడాలి అనుకున్నాను. అలా ప్లాన్ చేసిన మాకు అమూల్య మీద ఒంటి మీద చేయి కూడా వేయకుండా రాత్రి గడిపింది నాతో అని చెప్పి అందరి ముందు అమూల్య జీవితాన్ని నాశనం చేశాను, రాత్రి నాతో ఉంది అని చెప్పి పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. కానీ దానికి అమూల్య తనంతట తానుగానే తన మెడలో తాలి కట్టుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. ఏంటి, అమూల్యను నువ్వు పెళ్లి చేసుకోలేదా అనగానే లేదు నాన్న, నా మెడలో నేనే తాలిని కట్టుకున్నాను. అందరి ముందు రాత్రంతా రామరాజు కూతురు ఆ సేనాపతి కొడుకుతో కలిసి ఉంది అంటే నీకు పరువు తక్కువ, అదే పెళ్లి చేసుకుంది అంటే ఏమీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, పెళ్లి చేసుకుంటే గొడవ ఉండదని, వాడు నన్ను ఏమీ చేయకపోయినా నీ పరువు కాపాడాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను మెడలో తాళి కట్టుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. నీ నమ్మకాన్ని నేను ఎందుకు వమ్ము చేస్తాను నాన్న? విశ్వగాడి మాయలో పడి విశ్వను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే, కానీ మీరు అమ్మ, అన్నయ్యలు, వదినలు నా మీద చూపించిన ప్రేమకు నేను వీళ్ళందరి ప్రేమని వీడి ప్రేమతో పోల్చుకుంటే వీళ్ళందరి ప్రేమే నాకు ఎక్కువ అనిపించింది. మీ అందరినీ దూరం చేసుకుని ఉండలేకే నేను వాడి ప్రేమను దూరం చేసుకున్నాను.
కానీ వాడు నన్ను మాయ చేసి మోసం చేసి ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేశాడు. వల్లి వదిన వాళ్ళే నన్ను తీసుకువెళ్ళి అప్పగించారు అనేసరికి రామరాజు చెంప పగలగొడతాడు. ఈలోపు ఇంకా ఈ ఇలా ఉండగా ఈలోపు వాళ్ళ ఇంటికి వీళ్ళంతా వస్తారు. వచ్చేసరికి వీడిని కాస్త కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి చెంపలు పగలగొట్టి, ఇంకొకసారి నా ఇంటి వైపు చూస్తే నీ గుడ్లు పీకేస్తాను. ఏంటి భద్రావతి, నా కూతురు నన్ను పరువు పోయే పని ఎప్పటికీ చేయదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేసావే అనుకో, అస్సలు ఊరుకోను. అసలు నువ్వు మనిషివేనా, ఒక ఆడదానివి అన్న విషయం మర్చిపోయావా అని చెప్పనేసరికి, మరి నా ఇంటి నుంచి ప్రేమను తీసుకువెళ్ళినప్పుడు అనగానే ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అది వేరే విషయం. కానీ నీ మేనల్లుడు నా కూతుర్ని ట్రాప్ చేశాడు, ప్రేమించినట్టు నటించాడు, మోసం చేశాడు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా భద్రావతికైతే నా కూతురు తప్పు చెయ్యదు. రామరాజు పెంపకం ఎప్పుడూ తప్పు కాదు. నా కూతురు నన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది, అది గుర్తుపెట్టుకో అంటూ ఇంకా రామరాజు రామ్మ అమూల్య అని చెప్పి ఆ తాళిని మెడలో నుంచి తీసి వాడి మొహాన్ని విసిరి కొట్టి ఇంకా అమూల్య కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వల్లి అలా నిలబడిపోవడంతో వల్లిని మెడపట్టి బయటకు గెంటేస్తాడు చందు. అయితే ఎవ్వరు ఏం మాట్లాడరు. బా ప్లీజ్ బా అనగానే, చిచి, నీలాంటి దాన్ని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నా చెల్లెలి జీవితాన్ని వాడి కాళ్ళ దగ్గర పడేద్దామనుకున్నావా? డబ్బు కోసం ఎంతకైనా తెగించేస్తావేంటే? నా చెల్లెలు నా ఇంటి ఆడపడిచే, నీకు బిడ్డ లాంటిది. ఆడబిడ్డను ఏ రకంగా చూసుకోవాలో నీకు తెలీదా? ప్రాణమైనా ఇవ్వాలి అంతే తప్ప మీ డబ్బుల కోసం, మీ సోకుల కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూశారు కదే. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాననుకున్నారా? మిమ్మల్ని జైలు పాలు చేస్తానని కానీ వదిలేసా అన్నయ్య, వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. అది కాదు బా అనగానే, అమ్మ నర్మదా వెళ్ళి తలుపు వేసాయని చెప్పనేసరికి, అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ నోర్మి, నువ్వు నన్ను మామయ్య అని పిలుస్తున్నావా? ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పావే, ఎంత మోసం చేసావే. ఇప్పుడు నా మిల్లులో కూడా చేరింది అందుకేనా? నా ముందు గొప్పగా నటిస్తూ నా వెనక గోతులు తీసి నా కుటుంబ పరువుని నాశనం చేయాలనుకున్నావు కదే. నా కూతురు నిప్పే, నా కూతురు ఏ తప్పు చెయ్యదు అంటూ మాట్లాడేసరికి ఇంకా రామరాజు అయితే అమూల్యను గదిలోకి తీసుకువెళ్ళి, నేను తప్పు చేశానన్నా, నా మెడలో నేను తాళి కట్టుకుని తప్పు చేశానన్నా అని చెప్పాను. కానీ లేదమ్మా, నువ్వు ఈ తండ్రి పరువుని కాపాడడం కోసమే ఇలా చేశావు అని నాకు అర్థమవుతుంది. నువ్వు నా పరువుని నిలబెట్టావమ్మా. అంత మాట విని నా కూతురేంటి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది? ఆ విశ్వ మోసం చేస్తాడు అని చెప్పినా నా కూతురు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఎంతగానో బాధపడ్డానమ్మా. కానీ నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకునే మనిషివి కాదని, నా బిడ్డవి, నువ్వు ఎంతో పరువు నిలబెట్టే మనిషివని నాకు అర్థమైందమ్మా అని చెప్పనేసరికి, నేను తప్పు చేయను నాన్న, నేను రామరాజు గారి కూతుర్ని, ఈ ఇంటి చిన్న కూతుర్ని, తప్పు చెయ్యదు. రామరాజు గారు పరువుని రెట్టింపు చేసే మనిషే కానీ పరువు తీసే మనిషి కాదు ఈ చిన్న కూతురు అని చెప్పి ఇంకా అమూల్య అయితే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి రామరాజుకి అమూల్య ఏ తప్పు చేయలేదని తెలిసి అమూల్య రామరాజు మళ్ళీ దగ్గర అవ్వాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.